అమ్మాయిని అమ్మాయి ఫ్యామిలీని బట్టి కూడా ఆలోచించి మనం మాట జారాలి. అనవసరమైన అనుమానాలతో గొడవలు పెట్టకండి. బిడ్డ తల్లిని కోడలుగా తెచ్చుకుంటారంటే నాకేంటి బాధ? చూసారా చక్రధర్ గారు, ఆవిడ ఇంకా అదే మాట్లాడుతుంది తప్ప పొరపాటు అయిందని ఒప్పుకోవడం లేదు. ఇవన్నీ ఎందుకురా? ఇక్కడే డాక్టర్ ఉందిగా, ఆవిడని చెప్పాను. కాదు అంటే ఇంకొక మాట కూడా మాట్లాడను. డాక్టర్, డాక్టర్ గారు, ఇది అదే కదా? అమ్మా, మీరు అనుకుంటున్నట్టు తనకేం ప్రాబ్లం లేదు. ఈ అమ్మాయికి ఫుడ్ డైజెషన్ అవ్వక వామిటింగ్స్ అయ్యాయి. విన్నావుగా, నీ ఏదో డౌట్లు తీరాయా? అవునక్క, అనవసరంగా ఏదేదో మాట్లాడి అందరికీ టెన్షన్ పెట్టావు. కృష్ణ గారు, నాకు మీ గురించి తెలుసు. మా అక్క మాట తీరే అంత, దయచేసి వదిలేయండి. పర్లేదు చక్రధర్ గారు, కొంతమందికి ఎంత చెప్పినా అంతే, వదిలేయండి. ఏమోరా, పూజ మధ్యలో ఇలా జరగడం ముమ్మాటిగా అపశకునమే. పూజలో కూర్చుని అలా వాంతి చేసుకుంటే అమ్మాయి తెలుసుకున్న సర్వదోషాలు వాంతి రూపంలో పోయినట్టే లెక్క. అనుమానాలన్నీ వదిలేసి అందరూ వచ్చి పూజలో కూర్చుంటే మిగిలిన పూజ శుభప్రదంగా ముగిద్దాం. ఏమంటారు? రండమ్మా రండి. చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు. కృష్ణ గారు, రండి పూజ కానిద్దాం. అయ్యా రండి, అందరూ రండి. వచ్చి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. మా తెలుసుకున్న దోషాలన్నీ నివృత్తి అయిపోయాయి. ఇక రేపు నిశ్చితార్థం ఏర్పాట్లు చూసుకోవాలి. అవి కూడా ఎప్పుడో రెడీ చేసి పెట్టాడుగా మీ అల్లుడు. అదే రమేష్ లో నాకు నచ్చిన క్వాలిటీ, ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఎంతో జాగ్రత్తగా స్కెచ్ వేసి పగడ్బందీగా వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? అలా ఎలా ఫ్లాప్ అయిందబ్బా అని చుట్టు పిక్కుంటున్నావా? నువ్వు వేసిన స్కెచ్ ని పిచ్చ పిచ్చగా ఫ్లాప్ చేసింది నేనే. నువ్విచ్చిన డబ్బుకు లొంగిపోయిన డాక్టర్ అదే డబ్బు నేను కొంచెం ఎక్కువ ఇస్తే నాకు లొంగిపోతుందన్న విషయం నువ్వు మర్చిపోయావు. కిరణ్ని నీ ఫ్రెండ్స్ని పిలిచినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది. నీకు తెలియకుండా నీడలా నిన్ను వెంటాడి నీ ప్లాన్ తెలుసుకున్నాను. డాక్టర్కి డబ్బులిచ్చి నీ ప్లాన్ని చెడగొట్టమని, అమాయకురాలన్న తులసిని అల్లరిపాలు చేయొద్దని రిక్వెస్ట్ చేశాను. ఛ, న్యాయాన్ని నిలబెట్టడం కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నీ వల్ల. నీకు ఇంకో విషయం తెలుసా? పంతులు గారు కూడా నా మాటకే కట్టుబడి అలా చెప్పారు. ఎంతగా బుసలు కొట్టి పడగలెత్తడానికి ప్రయత్నించినా కూరలు పీకి పడగని పాదం కిందేసి తొక్కేస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానే. నువ్వేమనుకున్నా నీ ఆటలు ఇక్కడ సాగవు. మైండ్ ఇట్, మైండ్ ఇట్. నిన్ను ఐఎమ్ సారీ జ్వాల. ఇంత పకడ్బందీగా వేసిన ప్లాను ఎవరు చెడగొట్టారు? మనకన్నా అలర్ట్ గా ఉండి మన ప్లాన్ చెడగొట్టింది ఆ రమేష్ గౌడు. రమేషా? అదెలా జరిగింది? వదిలే కిరణ్, బ్రహ్మాస్త్రాన్ని వేసి రేపు ఈ నిశ్చితార్థాన్ని ఆపుతాను. చూస్తూ ఉండండి.